రైట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఇటు సెలబ్రిటీలు, అలాగే స్టార్ హీరోలు, లేకపోతే ఇంకా రాజకీయ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక పులివెందుల్లో కుటుంబ సమేతంగా సీఎం జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉండవల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాస్త్రిపురంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సికింద్రాబాద్లో మాధవీలత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇప్పుడు ఓవరాల్ ఏపీకి సంబంధించి ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది అనే దాని గురించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తొలి 2 గంటల్లో అంటే ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. అయితే 9 గంటల వరకు కూడా అధికారికంగా ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి దాదాపు 9.21% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో, అలాగే అత్యల్పంగా గుంటూరు జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 9.05% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీస్ కావచ్చు, అంతేకాకుండా ప్రముఖ రాజకీయ నాయకులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు పట్ల ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అంతేకాకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘాలు దీని మీద భారీ ఎత్తున ప్రచారం కల్పించడం, స్వీప్ కార్యక్రమంతో ఓటర్లలో చైతన్యం తీసుకురావడంతో పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు ఉదయం నుంచే కూడా పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి వాళ్ళ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైచిలకు ఉండడంతో దాదాపుగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనల విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో వైసీపీ అలాగే టీడీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అలాగే దర్శిలో, ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఘర్షణ తలెత్తినటువంటి పరిస్థితి. ఇక పుంగనూరులో ఇద్దరు టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కిడ్నాప్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినటువంటి వాళ్ళని కూటమికి సంబంధించినటువంటి నాయకులు అదుపులో వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. మరోపక్క ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏదైతే దేవలంపల్లి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి దేవలంపల్లిలో పుల్లంపేట మండలంలో అక్కడ ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి చెదురుమదురు ఘటనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తపల్లిలో ఘర్షణ జరిగింది. అక్కడ ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇరు వర్గాలు కూడా రాళ్ళు రూపుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే బాపట్ల జిల్లా పర్చూరులో కూడా ఒకనొక సందర్భంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎలక్షన్స్ అయితే సజావుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది, ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో ఆ ఈవీఎంల స్థానంలో సబ్స్టిట్యూట్ ఈవీఎంలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. సెక్టరల్ ఆఫీసర్స్ వాళ్ళు ఫ్లయింగ్ అంటే తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా సరే ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే 10 నుంచి 20 నిమిషాల లోపల ఆ ఈవీఎంలను తీసుకెళ్లి అక్కడ సర్దుబాటు చేసేటటువంటి ప్రక్రియకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా అక్కడ అలాంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈసారి ఎవరైనా సరే తమ ఓటు హక్కును ఎవరైనా వేరే వాళ్ళు ఓటు వేశారు అని తెలిస్తే దాన్ని టెండర్ ఓటు ద్వారా ఛాలెంజ్ చేయొచ్చు. అలాగే ఏజెంట్లు కూడా దొంగ ఓటర్లు వస్తే వాళ్ళని ఛాలెంజ్ ఓటు ద్వారా తిరస్కరించేటటువంటి అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించింది. ఇప్పటికే 1961 సెక్షన్ 19P ప్రకారం ఎవరైనా సరే తమ ఓటు హక్కును వేరే వాళ్ళు వేసినట్లయితే దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్కి సంబంధించి టెండర్డ్ బ్యాలెట్లో ఓటు వేసేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏజెంట్లు ఎవరైనా సరే వచ్చినటువంటి ఓటర్ దొంగ ఓటర్ని కానీ గుర్తించినట్లయితే ₹2 రుసుము చెల్లించి దాని మీద ప్రస్తుతానికి టెండర్ ఓటు కాదు ఛాలెంజ్ ఓటు వేసేటటువంటి అవకాశాలు కనిపించాయి. సో ఈ ఛాలెంజ్ ఓటుకి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసరు అలాగే ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం మేరకు అది ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు మార్గదర్శకాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా సాగుతుంది. కొన్ని చోట్ల దొంగ ఓటర్లు వస్తున్నారు అనేటువంటి ప్రచారం సాగడంతో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. అయితే 11 గంటల తర్వాత కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం అందడంతో అటు కూటమికి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ పల్నాడు అలాగే ఒంగోలు జిల్లాలతో పాటు అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ రాజు.
మొత్తం లోపల కూర్చోండి బావా.